బంగారం ఈ ఒక్క మాట చాలు మన కళ్ల ముందు సంపద, అధికారం, వైభవం అన్నీ మెరుస్తాయి కదా. కాని ఈ పసుపు లోహం వెనుక ఎంత వింత, ఎంత శక్తివంతమైన చరిత్ర ఉందో తెలుసా? పదండి, ఈరోజు మనం ఆ కథలోకి వెళ్దాం. ఇది కేవలం ఒక మెరిసే లోహం కథ కాదు. ఇది మనుషుల నమ్మకం, వాళ్ల పిచ్చి, వాళ్ల మధ్య ఉన్న వైరుధ్యాల కథ. ఒక్క నిమిషం ఆలోచించండి. అసలే ఏంటిది? తినలేం, తాగలేం, కనీసం ఒక పనిముట్టుగా కూడా పనికిరాదు. మరి అలాంటి ఒక మెటల్కి ఎందుకింత విలువ, ఎందుకింత ప్రాముఖ్యత? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని ఇది మనల్ని బంగారం అసలు విలువ ఏంటి అని లోతుగా ఆలోచించేలా చేస్తుంది. మనం చాలా సహజంగా తీసుకునే ఈ విషయం వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన ప్రయాణం 1519లో మొదలవుతుంది. ఆ టైంలో హెర్నాన్ కోర్టెస్ అనే అతను తన సైన్యంతో మెక్సికోలో అడుగుపెట్టాడు. అక్కడ వాళ్లకొక కొత్త ప్రపంచం కనిపించింది. అప్పటిదాకా బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియని ఆస్టెక్ ప్రజలు వాళ్లకి ఎదురయ్యారు. అప్పుడు యాస్టెక్లు ఒక చాలా విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఈ కొత్తగా వచ్చినవాళ్లు, ఈ స్పానిష్ వాళ్ళు ఎప్పుడూ చూసినా ఒక పసుపు రంగు మెటల్ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికోసమే పిచ్చెక్కినట్టు వెతుకుతున్నారు. వాళ్ల ప్రవర్తన యాస్టెక్లకు ఏమాత్రం అర్థం కాలేదు. చాలా వింతగా అనిపించింది. ఇక్కడే చూడండి, ఆ రెండు ప్రపంచాల మధ్య ఎంత తేడా ఉందో. యాజ్టెక్ల దృష్టిలో బంగారమంటే ఓ అందమైన వస్తువు, ఆభరణాలు చేసుకోవడానికి బావుంటుంది, అంతే. వాళ్ల అసలు కరెన్సీ ఏంటో తెలుసా? కోకో గింజలు. కానీ స్పానిష్ వాళ్లకి బంగారం ఒక పిచ్చి, ఒక వ్యాధిలాంటిది. విచిత్రమేంటంటే ఆ వ్యాధికి మందు కూడా బంగారమేనట. స్పానిష్ వాళ్ల బంగారు పిచ్చికి కారణమేంటని యాజ్టెక్లు అడిగినప్పుడు కోర్టేజ్ ఇచ్చిన సమాధానమిది. వింటే షాకవుతారు. ఎందుకంటే నాకు, నా వాళ్లకి గుండెకు సంబంధించిన ఒక జబ్బుంది. ఆ జబ్బుకి మందు కేవలం బంగారమే. వినడానికిది ఏదో అలంకారంగా చెప్పినట్టున్నా ఆ మాటల్లో వాళ్ల దాహం, ఆ తీవ్రమైన కోరిక ఎంత ఉందో క్లియర్గా తెలుస్తుంది. సరే, ఈ గుండె జబ్బు కేవలం కోర్టెస్కి, అతని సైనికులకి మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. వాళ్లు మెక్సికోకి రాకముందే వాళ్ల పాత ప్రపంచంలో, అంటే ఆఫ్రో ఏషియాలో ఈ జబ్బు అప్పటికే ఒక పెద్ద మహమ్మారిలా వ్యాపించింది. ఈ బంగారు పిచ్చి ఎంత పవర్ఫుల్ అంటే ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనుకాడని బద్ధ శత్రువులు సైతం బంగారం దగ్గరకొచ్చేసరికి ఒకేలా ఆలోచించారు. వాళ్ల మధ్య ఉన్న అన్ని గొడవల్ని, అన్ని తేడాల్ని ఇది పక్కకు నెట్టేసింది. అక్కడే మనం అసలు పాయింట్కొస్తున్నాం. డబ్బు, మనీ, దాని పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ మెటల్లోంచో, ఆ కాగితంలోంచో కాదు. దాని అసలైన శక్తి మనందరం కలిసి దానిపై పెట్టుకున్న నమ్మకం నుంచొస్తుంది. ఇది మనందరం నమ్మే ఒక కామన్ స్టోరీ, అంతే. ఈ కామన్ బిలీఫ్, ఈ సామూహిక నమ్మకం ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన, నమ్మశక్యం కాని ఉదాహరణ ఉంది. అది కూడా చరిత్రలో అత్యంత భయంకరమైన మతయుద్ధాల మధ్యలో జరిగింది. మనమిందాక కోటేజ్ గురించి మాట్లాడుకున్నాం గదా. అతను మెక్సికోకి రావడానికి దాదాపు 300 ఏళ్ల ముందు అతని పూర్వీకులు ఐబీరియాలో, అంటే ఇప్పటి స్పెయిన్, పోర్చుగల్ ప్రాంతంలో ఒక భయంకరమైన మతయుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధమే బంగారం గురించొక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ని ఊహించుకోండి. ఒకవైపు క్రైస్తవులు, మరోవైపు ముస్లింలు. మతం పేరుతో భయంకరమైన గొడవలు. ఒకరినొకరు చూస్తేనే చంపేంత ద్వేషం. దేవుడికోసం ఒకరినొకరు నాశనం చేసుకోడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్. యుద్ధంలో గెలిచిన క్రైస్తవ రాజులు వాళ్ల సొంత నాణేలు తయారుచేశారు. కాని విచిత్రమేంటంటే ఆ కాయిన్స్ అప్పట్లో ఫేమస్గా ఉన్న ముస్లిం కాయిన్స్కి జిరాక్స్ కాపీల్లా ఉన్నాయి. అంతకన్నా పెద్ద షాకేంటంటే ఆ కాయిన్స్ మీద అరబిక్లో అల్లా తప్ప వేరే దేవుడు లేడు, మహమ్మద్ ఆయన దూత అని రాసి ఉంది. ఆలోచించండి, తమ బద్ధ శత్రువుల దేవుడిని, ప్రవక్తని పొగుడుతూ నాణేలు ముద్రించారు. ఎందుకు? అసలెందుకు? ఇది వన్ వే ట్రాఫిక్ కూడా కాదు. మరోవైపు జిహాద్ కోసం పిలుపునిచ్చిన ముస్లిం పాలకులు జీసస్ క్రైస్ట్, వర్జిన్ మేరీ బొమ్మలున్న నాణ్యాలని ట్యాక్స్ల రూపంలో చాలా హ్యాపీగా తీసుకున్నారు. చూసారా? యుద్ధభూమిలో ఒకరి ప్రాణాలొకరు తీసుకునే శత్రువులు మార్కెట్లోకొచ్చేసరికి పార్ట్నర్స్ అయిపోయారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటి? మతం పేరుతో వాళ్ల మధ్య ద్వేషం ఎంత తీవ్రంగా ఉన్నా సరే, డబ్బుగా బంగారంపై ఉన్న కామన్ బిలీఫ్, ఆ నమ్మకం ఆ ద్వేషాన్ని దాటిపోయింది. వాళ్ల ఆర్థిక వ్యవస్థకి మతం అడ్డం రాలేదు. ఒకరినొకరు చంపుకోడానికి రెడీగా ఉన్నవాళ్లే ఒకరి కాయిన్స్ని ఒకరు నమ్మారు.
ఎందుకంటే ఆ కాయిన్స్ బంగారం కాబట్టి. సరే, ఇప్పుడు ఫైనల్ పార్ట్కొచ్చేద్దాం. అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? దీన్ని అర్థం చేసుకుందాం. అసలు ఇలాంటి ఒక యూనివర్సల్ బిలీఫ్ అంటే అందరూ నమ్మే విషయం ఎలా పుడుతుంది? దీని వెనుక లాజిక్ చాలా సింపుల్. స్టెప్ 1 ప్రాబ్లం. ఒకరికొకరు పరిచయం లేనివాళ్లు, ఒకరిపై ఒకరికి నమ్మకం లేనివాళ్లు ఎలా కలిసి వ్యాపారం చేస్తారు? స్టెప్ 2 సొల్యూషన్. వాళ్ల కల్చర్, మతం ఏదైనా సరే ప్రతి ఒక్కరూ విలువైనదిగా నమ్మే ఒక వస్తువును మధ్యవర్తిగా పెట్టాలి. ఇక స్టెప్ 3 నమ్మకం. ఆ వస్తువే బంగారం. ఇది అందర్నీ కలిపే ఒక కామన్ లాంగ్వేజ్ లాగా, ఒక నమ్మకపు భాషలాగా మారింది. ఈ మాటలో ఎంత పవరుందో చూడండి. దేవుళ్ళు ఫెయిలైన చోట బంగారం గెలిచింది. చరిత్రలో ఏ పెద్ద సామ్రాజ్యంగాని, ఏ మతంగాని రాకముందే బంగారం ఒక గ్లోబల్ ట్రస్ట్ సిస్టమ్ని, అంటే ఒక ప్రపంచవ్యాప్త నమ్మక వ్యవస్థని సృష్టించింది. ఇది మత విశ్వాసాలకన్నా, రాజకీయాలకన్నా మనుషుల్ని కలపడంలో చాలా శక్తివంతమైనదని ప్రూవ్ చేసుకుంది. ఈ ఒక్క ఆలోచింపజేసే మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. డబ్బు అనేది కంటికి కనిపించే వాస్తవం కాదు, అది మనందరి మెదడులో ఉన్న ఒక ఆలోచన మాత్రమే. ఇది ఈ మొత్తం కథని వేరే యాంగిల్లో చూపిస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, మన జేబులో ఉన్న నోట్లు, మన బ్యాంకులో ఉన్న నంబర్లు, వాటికి నిజంగా విలువుందా, లేక అది మనందరం కలిసి నమ్ముతున్న ఒక పెద్ద కథ మాత్రమేనా?